ఇచ్చారు నాకు. అదొక రీమేక్ మూవీ. అంటే అప్పుడే అసినేటర్ కదా, కొంచెం పొగరుగా ఉంటాం మనం, ఇప్పుడే వచ్చామని చెప్పి ఆ స్క్రిప్ట్ వెనక్కి చూశాను, నేను చేయను రీమేక్ అని. మరి అయితే కథ చెప్పు అన్నారు. నీకు మాంటేజ్ చెప్పాను కదా, ఆ మాంటేజ్ నా కథ చెప్తాను మీకు అని. సరే చెప్పు అన్నారు. చెప్పాను. అదొక విచిత్రమైన కథ, ఇట్స్ అ లాంగ్ స్టోరీ, చాలా అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో. సో అట్లా సరే మనం వెళ్ళిపోదాం సినిమాకని. అదే ఆ ధైర్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యంతో ముందుకు వచ్చి కొత్త సినిమాని, ఇప్పుడంటే కొత్త డైరెక్టర్స్ అందరికి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు కొత్త డైరెక్టర్ని ఎవరిని ప్రోత్సహించేవాళ్ళు లేరు, సినిమా ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో అయినా ఒక కొత్త డైరెక్టర్తో అంత గట్స్తో సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మంది డైరెక్టర్స్, చాలా తక్కువ మంది, ఎక్కడో కానీ ఛాన్స్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా ఆ విషయంలో. బికాస్ మీరు అప్పుడు ఆ ప్రామిస్ అనగా లేకపోయి ఉంటే, అంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇప్పుడు ఉండేది కాదు, మేము చేసి ఉండేవాళ్ళమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాని తర్వాత బన్నీ కథ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కొంచెం స్పేస్ వచ్చింది. యాక్చువల్గా ఈ సినిమా మూడు అన్న కారణం, మొదటి కారణం రాజుగారు అయితే, రెండో కారణం తన భవిష్యత్తును తన వెతుక్కున్నట్టు బన్నీ ఈ కథ నాకు కావాలని పట్టు కూర్చుని సార్తో అందరితోనూ పోరాడి మళ్ళీ వచ్చి మమ్మల్ని అందరినీ మూవ్ చేసేటట్టు చేసి ఈ ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూసుకున్నాడు. నేను యాక్చువల్గా కథ చెప్పిన తర్వాత ఇది ఇంకా జరగదేమో అనుకుని నేను వేరే స్క్రిప్ట్ కూడా, రాజుగారు వేరే కథ ఇస్తే కనుక దాన్ని డైలాగ్స్ రాయడం మొదలుపెట్టాం, నేను వేమ ప్రకాష్ అందరం. సో ఇంకా డైలాగ్ రైటర్గా చేద్దాం, ఇప్పుడో చేసుకోవచ్చులే అనుకున్నాను. కానీ తను వచ్చి ఈ కథని రౌండప్ చేసి చేద్దాం, ఈ సినిమా చేయాలి, ఇది నాకు నచ్చింది అని చెప్పి. ఫ్రాంక్గా చెప్తాను, తన ఏజ్ అప్పుడు 18 19, ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ, బాగా అలరగా ఉండేవాడు. కానీ అప్పుడే దాంట్లో నా ఫ్యూచర్ ఇందులో ఉంది అని పట్టుకుని మమ్మల్ని పుష్ చేసి ఈ గాట్ ద వైబ్స్. థ్యాంక్ యూ డార్లింగ్, డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. రెండు విధాలుగా కూడా, అటు రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ బోత్ ఆర్ నీ వల్లే బేస్ అయి ఉన్నాను ఎప్పటికీ కూడా. నీ ఇట్లా నిలబడి ఉన్నాను కాళ్ళ మీద అంటే డెఫినెట్లీ యు ఆర్ ద బేస్, ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాట చెప్పినప్పుడల్లా నా బాడీ వణుకుతూ ఉంటుంది. లవ్ యూ డార్లింగ్. అండ్ డార్లింగ్ దేవి, అప్పుడు దేవి ఒక సెన్సేషన్. సినిమా చేస్తే నేను 2 అడిగాను రాజుగారిని, 3 అడిగినట్టున్నా. నాకు టాప్ టెక్నీషియన్స్ కావాలి. 1 రత్నాకర్ గారు, ఆయన అప్పుడు బాలా సినిమాలు చేస్తున్నారు, టాప్ కెమెరామెన్. శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్, టాప్ ఎడిటర్. దేవి సెన్సేషన్, నాకు దేవి కావాలి. ఇలా 3 ఎంచుకున్నాం. అందులో అంతకన్నా టాప్ ఎడిటర్ వచ్చారనుకోండి మాతారి వెంకటేష్ గారు. కానీ చెప్తాను అప్పటికి ఇలా అనుకోవడం వల్ల. సో డార్లింగ్ దేవి వచ్చాడు, చిన్న కుర్రాడు, కథ చెప్పాను. కింద గోల అవుతుంది, పైకి వెళ్దామన్నా, ఇంకో ఫ్లోర్ ఎక్కాం. ఇక్కడ కూడా గోల, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదన్నాను. మళ్ళీ పైకి వెళ్ళాం, ఇక్కడ కూడా గోల వస్తుంది, ఇక కథ చెప్పలేకపోతున్నానన్నా. ఇంకా ట్యాంక్ ఎక్కాం, అంటే వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాం. అమ్మయ్య ఇక్కడ ఎవరు లేరు, మంచి కథ చెప్పుకుందాం అనుకున్నాం. అక్కడ కథ చెప్పుకున్నాం. కథ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అయినట్టుంది. వెళ్ళి మార్నింగే చూనిచ్చేసాడు. ఏది ఫిల్మేలో వచ్చి మార్నింగే వచ్చేసి, ఫోన్ తింటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇదేంటి నేను ఫస్ట్ హాఫ్ కథ చెప్పాను, ఇంకా సెకండ్ హాఫ్ చెప్పాలి, కనీసం టచ్లో లేడు తను కనీసం అని అంటే, లేదు తను వస్తాడు, కంగారు పడుకున్నారు రాజుగారు. వచ్చాడు, రాగానే డార్లింగ్ మీకు ట్యూన్ చేసాను చూడండి అని ట్యూన్ వినిపించాడు. అదే ఫిల్మేలో ఫస్ట్ ట్యూన్ చెప్పిన వెంటనే ఐ థింక్ వీఆర్ అందరూ ఇంప్రెస్డ్. ఆ ట్యూన్ అలా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సాంగ్స్. అంటే అప్పుడు తెలియకుండా నేను చెప్పాను కదా, నీ వాయిస్లో వినేసి ఇప్పటికీ అదే జడ్జిమెంట్ నమ్ముతాను నేను. ఎందుకంటే నీ వాయిస్ విని నాకు అదే అనిపించేది. అప్పటి నుంచి ఏదైనా ఎక్కువ వినేసి ఉండి నేను జడ్జిమెంట్ తీసుకుంటానని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను. అది ఒక మ్యూజిక్లోనే కాదు, సీన్స్లో కూడా నేను ఎక్కువ, నువ్వు చెప్పిన ఒక మాట నాకు ఒక యూజ్ అయింది నాకు స్క్రిప్ట్లో కూడా. థ్యాంక్ యూ డార్లింగ్ అండ్ లవ్ యూ. ఆన్ టైంలో, యాక్చువల్గా ఆన్ టైంలో సాంగ్ చెప్పాలి. నాకు ఐటమ్ సాంగ్ ఇష్టం లేదు, తెలుసా మీకు విషయం సినిమాలో? ఎందుకు నిజం మాట్లాడుకుందాం. నాకేంటి చెయ్య 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 అంటే నేను మణిరత్నం ఫేవరెట్ ఫ్యాన్ని. అంటే అంత అందంగా వయ్యారంగా ఏదో పెద్ద కళాత్మకంగా తీయాలి సినిమా అనుకుని, ఈయనేమో ఐటమ్ సాంగ్ అని అంటే అమలాపురం అని ఈయన మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా నేను దాని లిరిక్ రాయించుకున్నప్పుడు ఆన్ టైంలో నచ్చింది, చూన్ నచ్చింది. కానీ దాని లిరిక్ రాసేటప్పుడు ఏమైందంటే టైం లేదు. వేటు గారి దగ్గర పంపించినప్పుడు అన్నీ అందులో వేరే వేరే పదాలు వచ్చేస్తే ఇంకా రాజుగారితో గొడవ పడ్డాను నేను. నా సినిమా ఇది కాదు, ఈ కాదు. అల్లివారి పిల్లగాడ ఏంటి, అల్లివారి పిల్లగాడ అంటే నా స్టూడెంట్, నా హీరో ఆర్య, అల్లివారి అబ్బాయి కాదు. సో ఇట్లా అంటే ఆర్య వచ్చి హీరోయిన్ ఎత్తుకోవాలి, కానీ అరవింద్ గారి అబ్బాయి అయితే ఈజీగా కొట్టేస్తాడు హీరోయిన్ని.
అమ్మాయి వెంటనే పడిపోద్ది, ఆయనకి చాలా డబ్బులు ఉన్నాయి. నా ఆర్య పూరు పాపడి బైక్ కూడా లేదు, సైకిల్ మీద వెళ్తుంటాడు అని. అది శంకర్ మాస్టర్ కూడా కారులో ఇప్పుడు అవును, అమ్మాయి వాయిస్ కూడా లేదు అప్పుడు అని అట్లా. సో ఆ సాంగ్ గురించి, సో నాకు ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ అనుకోవాలి, నేను చేయాలని క్లాస్ సాంగ్ అనుకున్నాను. అప్పటి నుంచి విచిత్రం తెలుసా నీకు, ఐటమ్ సాంగ్ మొదలుపెట్టిన ఆయన సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ ఉండదు. నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ వచ్చేసింది. ఓ నేను పెట్టాల్సి వచ్చింది. నో ఐ బిలీవ్ ఇట్ దట్. పెట్టడమే కాదు, నేను ఐటమ్ సాంగ్ని నమ్మాను. అమ్మో ఇంత పెద్ద హిట్ అవుతుందా సాంగ్ అంటే, ఇంత వైపు వస్తుందా, సినిమా ఇంత దూరం తీసుకెళ్తుందా అని నేను ఇటు వచ్చేసాను. రాజు గారు అటు కళాత్మకంగా వెళ్ళారు. ఆయన ఐటమ్ సాంగ్ టచ్ చేయలేదు ఆయన అట్లా. సో చాలా విచిత్రంగా ఉంటుంది అన్నీ ఇలాంటివన్నీ చెప్తుంటే. ఇట్స్ అవునవును. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఐ థింక్ ఆ జర్నీ అప్పటి నుంచి మన జర్నీ ఇట్లా సాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నావు నాకు. అండ్ చెప్తాం కదా, నా మ్యూజిక్కే నువ్వు, నా సంగీతమే నువ్వు. నాకు సంబంధించి మ్యూజిక్ అనేది నాకు ఎంత కూడా తెలియదు, వర్ణమాలు కూడా తెలియదు. ఎప్పుడు ప్రతిరేషన్ నీదే, ప్రతిదీ నీదే, ఇంతవరకు తీసుకొచ్చావు. సినిమాలు కూడా చాలా సపోర్ట్ చేసావు నీ మ్యూజిక్తో. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ. శివాని మోసం చేశాను మా బిగినింగ్లో నేను. థ్యాంక్ యూ శివ, యాక్సెప్టింగ్ ద రోల్. చాలా ఫన్. కొంచెం నేను సెకండ్ లీడ్ అని కొంచెం కోపంగా ఉండేవాడు అప్పుడు. తనకున్నప్పుడల్లా కోపం వస్తుండేది శివకి. అంటే నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. సరదాగా మాట్లాడదాం అనుకున్నాను, ఇన్నాళ్ళు నిజంగా అది. అండ్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అప్పుడు నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కానీ, నీ ఐస్ చూసే విధానం కానీ, అండ్ మీ కాంబినేషన్ కూడా కరెక్ట్గా కుదిరేది. అండ్ థ్యాంక్ యూ శివ, లవ్ యూ. ఎక్కువగా మాడుతుంటే సుబ్బు, ఐ థింక్ ఆ సుబ్రాజన్ చూసారా ఒకసారి నిలబడడం, చెప్పండి ఎలా ఉన్నాడు ఆయన. సుబ్బు అలాగే ఉన్నాను, నువ్వు అసలు ఏం మారలా. మరి ఏం మేనేజ్ చేస్తే అర్థం కావట్లా. కొట్టుకునే వాళ్ళం కదా మనం. నువ్వు కొట్టుకుంటే సరిపోయేది కాదు నాకు, నేను గట్టిగా పట్టి స్పృహతో పడిపోయాను కూడా. ఒకసారి రామలక్ష్మి గారి కథ చెప్తూ గట్టి కొట్టుకోవాలి అంటే, విలను ఇలా కొట్టుకుంటే అమ్మాయి అంటే కొట్టుకుంటాడని కొట్టుకుంటూ పడిపోయాను నేను. కొడుతు అంత గట్టి కొట్టుకున్నా. సుబ్బుకి కొట్టించాం కదా అట్లా. థ్యాంక్ యూ. అండ్ రత్నవేల్ గారు, చెప్పాను కదా నేను టాప్ కెమెరామెన్ కావాలి సూపర్ అని. సో యాక్చువల్లీ ఐ లెర్న్డ్ ఎ లాట్ బ్రదర్. ఫస్ట్ బికాస్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని స్టార్ట్ చేసి, యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ చేయలేదు నేను, కానీ రైటర్గానే చేశాను. అంటే వినయ్ గారు చేసినా కూడా రైటర్గా ఉండేవాడు, కానీ చూసేవాడు, కానీ వినయ్ గారు నాకే పని చెప్పేవారు కాదు. సో వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ వినయ్ గారు ఓన్లీ. సో థ్యాంక్స్ టు ఐ ఆల్వేస్ నా సినిమా గురు వినయ్ అనే చెప్తాను. బికాస్ నేనైతే నేర్చుకున్నాను, తన నుంచి నేర్చుకున్నాను. ఏమన్నా నాకు నేర్పినా తనే నేర్పారు, తనే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ వినయ్ గారు. అండ్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమాకి సంబంధించి నా గురువు రత్నవేల్ గారే. అండ్ బిగినింగ్ ఐ రోట్ నేను కూర్చుని మా శివగాడు ఉన్నాడు కెమెరామెన్ మన శివ ఉన్నాడా, వచ్చాడా? శివ అసిస్టెంట్గా చేశాడు కదా. శివని పట్టుకుని షార్ట్ డివిజన్ రాసేసుకున్నా. ప్రతి సీన్కి ఇంత బుక్ ఉంటుంది, ఇంకా ఉంటుంది అది షార్ట్ డివిజన్. సో అవి కొన్ని సాధ్యమయ్యి కొన్ని సాధ్యం కానీ ఉండేవి. సో సెట్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఎదురయ్యేది తనతో. సో ఆ విషయంలో తను సపోర్ట్ చేసేవాడు. నో సుకు ఇది కాదు, ఇది రాదు డెఫినెట్గా ఈ కాంబినేషన్ ఇట్లా రాదు, ఇలా చేయొచ్చు అని. సడన్గా 1 వీక్ తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయారు వేరే సినిమాకి. నేను దేవా 2 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. ఎంత టెన్షన్ పడ్డామంటే గుర్తుందా, ఫ్రూట్స్ ఇచ్చే సీన్. దేవా అంటాడు, సార్ ఇంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోండు అంటాడు. అరే అంటే అంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోండు అంటాడు. ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడ కెమెరా కదపడానికి. నేను ఒకసారి బేసిక్స్ ఆలోచించుకున్నా, ఈ సినిమా ఏంటి ఇంత ఏదో కొంచెం కొత్త గొప్ప మ్యాథమెటిక్స్ చెప్పొచ్చున్నాం కదా, ఉన్నవి 4 లెన్సులు, దీనికోసం ఇంత టెన్షన్ పడుతున్నావు. ఓకే దీస్ ఆర్ ఓన్లీ యాక్సిస్, ఇంత మించే ఉంటుంది. అరే నువ్వు అలా ఉండి పక్కన పెట్టు, కెమెరా పెట్టు, కెమెరా పెట్టు అని. దెన్ ఐ స్టార్టెడ్ ద డైరెక్షన్. యాక్చువల్ డైరెక్షన్ అక్కడ స్టార్ట్ అయింది నాది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యువర్ లవ్. అండ్ దేవా, అప్పుడు దేవా కూడా చాలా సపోర్ట్ చేశాడు, ఆర్టిస్ట్ పొజిషన్ ఇవ్వడం కానీ అది కానీ. థ్యాంక్ యూ దేవా, ఉన్నాడు లేడు ఇక్కడ. అండ్ తర్వాత కొంత క్లాష్ తను విజయ్ చేశాడు, విజయ్ చక్రవర్తి చేశాడు. విజయ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, చాలా సపోర్ట్ చేసావు ఆ టైంలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ మాస్టర్, నాకు తెలుసు చాలా జోకులు ఉండే నా మీద. ఆ జోకులు ఏంటి ఒకసారి చెప్పొచ్చు కదా. నేను ఏదో ప్రియరాగం చేస్తున్నప్పుడు మాట్లాడితే ఒక మాంటేజ్ కోసం కొబ్బరికాయలు తీసుకొచ్చేవాడిని, వీళ్ళతో చేద్దామని. వీళ్ళిద్దరు నవ్వుకునేవారు బాగా. లేదా రింగులు పట్టుకొచ్చేవాడిని.
సో ప్రతిదీ రకరకాల మాంటేజ్ తీసేయాలని చెప్పి ఇంకా చాలా మాంటేజ్ ఒక 60, 70, 100 మాంటేజ్ ఉండేవేమా, ఒక 100 మాంటేజ్ ఉండేమో. తీస్తూనే ఉండేవాళ్ళం అవన్నీ. వీళ్ళిద్దరు నవ్వుకుంటుండేవారు, బాగా నన్ను ఏడిపిస్తుండేవారు. సీరియస్ కదా వీళ్ళిద్దరిని. రత్న గారు శంకర్ సీరియస్ కదా, నన్ను ర్యాగింగ్ చేసేవారు, గుర్తుంది నాకు. అండ్ నిక్కీ, థ్యాంక్ యూ నిక్కీ, థ్యాంక్ యూ. లాస్ట్ స్టెప్ మూమెంట్ కోసం ఇంకో విచిత్ర విషయం చెప్పాలి. సో రాజు గారికి నాకు ఇంకో గొడవ అయింది. ఎందుకంటే నాకు కంపల్సరీ ఆ మాంటేజ్ చెప్పాను కదా, ఆ మాంటేజ్ తీయాలి. పైన వాటర్ పడుతుంది, ఆమె డాన్స్ చేస్తుంది, కింద వాటర్ పడుతుంటే కింద హీరో నిలబడ్డాడు. ఆ మాంటేజ్ లేకుండా సినిమా రిలీజ్ చేస్తాం అని అంటే నో, చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు, నెంబర్ ఆఫ్ డేస్ కొత్త సినిమాకి ఇంత చేసిన లేదని ఆయన మీరు ఇద్దరం తిట్టుకున్నాం, ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. మీరు దగ్గర నుంచి నువ్వుకి వెళ్ళిపోయాను నేను, కోపం వచ్చేసి. ఏంటైతే నువ్వు ప్రొడ్యూసర్ అయితే ఏంటి, అలా వెళ్ళిపోయాను అంటే నేను ఇవ్వను, అది ఇద్దరు కేకలు వేసుకుంటున్నాం. అది సడన్గా కాలు పెట్టేసుకున్నాం. ఇప్పుడే కదా నువ్వు అరిచిడి కాలు పెట్టినట్టే. సార్ ఒక్కరోజు షూట్ ఇవ్వండి సార్, ఆ మాంటేజ్ మిస్ అయిపోతున్నా నేను. అలాగే నిక్కీ ఒక స్టెప్ చెప్పాడు, చాలా బాగుంది, అది విల్ డూ సంథింగ్ సార్ అంటే ఇంకా నవ్వేసుకుని సరే చేసుకో అని ఇచ్చేసా వన్ డే. సో దట్ వన్ డే ఆ మూమెంట్ అంత సెన్సేషన్ అయింది నిక్కీతో. సో సమ్టైమ్స్ ఏమంటానంటే, మీరందరూ అనుకుంటారు ఒక డైరెక్టర్ అంటే చాలా పొగరుగాను లేదంటే వాడు చాలా అసలు చెప్పింది వినంట. నేను సినిమా బిగినింగ్ కొత్తలో ఇదే ఆలోచించినవాడిని, నా వెనకాల అన్నీ వినేవాడిని. మణిరత్నం ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట, మనం కూడా క్యాన్సిల్ చేయాలి. కృష్ణవంశీ గారు 49 టేక్ చెప్పండి, మనం 50 టేక్స్ చేయాలి. సో వెనకాల చూసేవాడిని, వెనక్కి తిరుగుతాయి, ఈ షాట్ వచ్చిన వెంటనే ఒక మణిరత్నం కనిపించేవారు, ఇటు కృష్ణవంశీ గారు కనిపించేవారు. సో ఐ ఫీల్ లైక్ ఒక్కొక్కరు అంటే కథలు వింటుండేవాళ్ళం కదా. ఇంకో రామ్ గోపాల్ వర్మ అసలు ఫోనే చేయడంట, ఆర్టిస్ట్ చేయకుండా ఇలా బుక్ చదువుకుంటాడంట, ఎస్ అంటాడంట, మనం కూడా అలా చేయాలి. సో ఇవన్నీ రిపీట్ అవుతుండేవి. ఎందుకు చెప్తున్నాను, ఇది మిస్ అయిపోయాను. ఎందుకు చెప్తానంటే డైరెక్టర్స్ అందరికీ సో చాలా కాంప్రమైజ్లు ఉంటాయి. నేను రాజు గారి కాళ్ళు కనీసం 3 సార్లు పట్టుకుని ఉంటా సినిమా మొత్తం మీద. అంటే అంత జాగ్రత్త కూర్చున్నారా మీరు అంటే అంతే. సో మీరు అందరూ ఏమనుకుంటారంటే చాలా పొగరుగా సుకుమార్ అంటే ఏం అవడం మాట లేదు. నేను చాలా కాంప్రమైజ్ అవుతాను. కేవలం ప్రోట్ నాకు రావడం కోసం కాంప్రమైజ్ అవుతాను. నా ప్రోట్ రావడం కోసం కొంచెం కోపంగా బిహేవ్ చేస్తాను. ఇది కేవలం సినిమా కోసం మాత్రమే. ఒకసారి నిజంగా కూడా కోపం రావచ్చు, దాన్ని సర్దుకుంటాను. సో అంటే డైరెక్టర్స్ అందరూ వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికీ ఒక సందేశం ఏంటంటే, పైకి మీ అందరూ ఇలా కనిపించవచ్చు కానీ చాలా కాంప్రమైజ్లు ఉంటాయి, చాలా కష్టపడి ఉంటాం, చాలా బాధపడి ఉంటాం, చాలా తిట్లు తిని ఉంటాం, చాలా ఇన్ఫీరియర్గా బతుకుంటాం. సామాన్య మానవుడిలాగా మీరు చూడరు. ఒక కూలివా అంటే